నేను ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమం అడగగానే ఎందుకు ఒప్పుకున్నానంటే 2 విషయాలు. ఒకటి, గోరా శాస్త్రి గారి మీద నాకున్న అపారమైనటువంటి అభిమానం. నేను యువ రాజకీయవేత్తగా ఉన్నప్పుడు, శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, అంతకు ముందు పత్రికలు బాగా చదివేవాడిని. ఇప్పుడు కూడా చదువుతూ ఉంటాను. పత్రికలు చదువుతున్నప్పుడు దాంట్లో మంచిగా రాసేవాళ్ళని చూస్తే నాకెంతో మనసు పులకించేది. నాకు ఆ పులకింపజేసే మనసు రాజకీయ ఆలోచనలను నిశ్చితంగా విమర్శిస్తూ ఆయన రాసే పద్ధతి ఏతుందో నాకు చాలా చాలా సంతోషం. ప్రమాణాలు తగ్గకుండా ఆయన అవతల వాళ్ళను విమర్శనం చేసేట పద్ధతి కానీ, లేకపోతే చెడుకులు విసిరేట పద్ధతి కానీ అద్భుతంగా ఉండేది. అది ఆయనకే చెల్లు, నేటి కాలంలో ఎవరు లేరు. ఆ రోజుల్లో, పాత రోజుల్లో మన కాశీనాథ నాగేశ్వరరావు గారు, తర్వాత శివలంక ప్రసాద్ గారు, ఆ తర్వాత మన మన నార్ల వెంకటేశ్వరరావు గారు, తర్వాత నీలరాజు వెంకటేశ్వర గారు, తర్వాత మన నండూరు రామ్మోహన్ రావు వరకు వరుసగా ఆంధ్రజ్యోతిలో ఉండే విషయాలు. ఆ తర్వాత ఆంధ్రభూమి పత్రిక ఉన్న వాటిలో కొంచెం సర్క్యులేషన్ తక్కువ ఉండేది. కానీ ఎప్పుడైతే గోరా శాస్త్రి గారి యొక్క సంపాదకీయాలు రావడం మొదలైనయో, ఆయన రచనలు రావడం, ఆంధ్రభూమి సర్క్యులేషన్ కూడా పెరిగిపోయింది. అది నేను సొంతంగా అనుభవంతో చూస్తున్నాను. ఎందుకంటే మేము అసెంబ్లీలో మాట్లాడితే నేను, జైపాల్రెడ్డి గారు ఆ రోజు సాయంత్రమే పత్రికా విలేకరులు అనుకునేవాళ్ళు, రేపు ఉదయానికి మనకు కావాల్సిన బాక్స్ ఐటమ్ దొరికింది. మేము బాక్స్ ఐటమ్ సంగతి దేవుడు ఎరుక. కానీ గోరా శాస్త్రి గారి సంపాదకీయం చదివితే మనకు మార్గదర్శనం లభించేది. మార్గదర్శనం అంటే ఏ దారిన పోవాలి, ఏది సరైంది, ఏది సరైంది కాదని చెప్పిన విషయాలు ఆయన చాలా చక్కగా, సంస్కారవంతంగా ఆయన రాసేవాడు. దాంతోపాటు రెండవది, ఈ అవార్డు తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ వల్లేశ్వర్ నేను బాగా ప్రేమించి అభిమానించే జర్నలిస్టులో ముఖ్యులు. ఏ రంగంలో అయినా సరే నేనేమనుకుంటానంటే, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి జాతీయ భావాలు అవసరం. దేశం అంటే మట్టు కాదే, దేశం అంటే మనుషులే అని చెప్పి గురజాల వారు చెప్పారు. ఈ మనుషులు అందరినీ ప్రేమించడమే జాతీయ భావం. ఈ దేశము, ఈ దేశంలో ఉన్న ప్రజలు, ఈ దేశంలో ఉన్న ప్రకృతి, ఈ దేశంలో ఉండే అన్ని సాంప్రదాయాలు, సంస్కారాలు, వాటి అన్నింటినీ ప్రేమించడమే దేశభక్తి. నన్ను ఆ మధ్య ఒక అడిగారు, సార్ చాలా విస్తారంగా చెప్తాను, మీరు ఒక్క ఏదో చెప్పండి సార్ దేశభక్తి అంటే ఏందని. ఎవరి పని వాళ్ళు చేయడమే దేశభక్తి బాబు చెప్పండి. ఎవరి పని వాళ్ళు చేస్తే ఇంకా అంతకన్నా దేశభక్తి ఏమంటుంది చెప్పండి. ఈరోజు ఈ జాతీయ భావాలు కలిగినట్టు శ్రీ వల్లేశ్వర్ గారిని ప్రముఖ పాత్రికేయులు శ్రీ గోరా శాస్త్రి గారి పేరిట ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారం ఇవ్వడం సముచితమని నేను భావిస్తున్నాను. అందుకని వారు అడిగితే వెంటనే నేను ఈ 2 కారణాల వల్ల తప్పనిసరిగా వస్తానయ్యా అని చెప్పాను. శ్రీ గోరా శాస్త్రి గారు పేరుతో అందరికీ తెలిసిన కీర్తిశేషుడు శ్రీ గోవింద రామశాస్త్రి గారు తెలుగు పత్రికా రచనలో, సాహిత్యంలో ఆజానుబాహుడు. ప్రముఖ సంపాదకుడు కాసా సుబ్బారావు గారి వద్ద తెలుగు స్వతంత్రంలో ప్రారంభించి తర్వాత ఆ పత్రికే సంపాదకుడు అయ్యాడు. ఆయన నిజాన్ని నిర్భయంగా, నిష్కర్షగా, కుండబద్దలు కొట్టినట్టు చెప్పి సునిశ్చిత విమర్శతో హాస్యాన్ని, వ్యంగ్యాన్ని, ధర్మాగ్రహాన్ని, సాహితీ వైదుష్యాన్ని సమపాడలో మేళవించి గోరా శాస్త్రి గారి సంపాదకీయాలంటే పాఠకులు చెవి కోసుకునేవారు కాదు. ఇప్పుడు చాలా మందికి అర్థం కాదు. తెలుగు భాష పరిజ్ఞానం తగ్గిపోతుంది, ఆంగ్ల భాష పరిజ్ఞానం రావడం లేదు. ఇది పోతుంది, అది రావడం లేదు. ఆ మధ్య దీంట్లో ఉన్నాం మనందరం కూడా. ఆయన సంపాదకీయం రాసిన ప్రతిసారి ఆయన మిత్రులు చెప్పిన మాట పరీక్షకు కూర్చున్నట్టుగా భావించేవారు. సంపాదకీయం రాయాలంటే పరీక్షకు కూర్చునేటప్పుడు ఎలాంటి శ్రద్ధ, ఎలాంటి టెన్షన్ కన్నా అటెన్షన్ ఉండి విషయాన్ని పఠిస్తారో ఆ విధంగా ఆయన సంపాదకీయం రాసే ముందు అలా భావించేవారట. ఈ
వేలాది మంది పాఠకులు తాను రాసే సంపాదకీయాన్ని చదివి మార్కులు వేస్తారు అని ఆయన భావించేవాడు. అందుకని సంపాదకీయం చక్కగా ఈ ఆంధ్రభూమిలో, దినపత్రికలో, డక్కన క్రానికల్లో సంపాదకీయాలు రాసేవారు. 2 భాషల్లో ఆయనకున్న ప్రతిభ అలాంటిది. శాస్త్రి గారు సవ్యసాచి. ఇంగ్లీష్, తెలుగు భాషల సంపాదకీయాలు ఒకే శైలిలో రాయగలరు. ముఖ్యంగా ఎమర్జెన్సీ కాలంలో ఆయన రాసిన సంపాదకీయాలు ప్రజల నాడిని ప్రతిఫలిస్తూ స్వతంత్ర ఇచ్చను వెల్లడించేవి. ఎమర్జెన్సీలో చాలామంది మనకెందుకు వచ్చిన గొడవ, ప్రభుత్వం ఏం చెప్తే అది రాద్దాం, మనం ఏం పత్రికలు ఏం రాయాలో ప్రభుత్వం చెప్పేది. ఒక ఆయన నాకు గుర్తుంది బాగా, ఈసీ శుక్లా గారు, ఆయన సమాచార ప్రసార శాఖ మంత్రిగా ఉన్నాడు. వారు మార్గదర్శనం చేసేవాళ్ళు. వాళ్ళ మార్గదర్శనంలో వీళ్ళందరూ రచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ గోయంకా గారు, రామ్నాథ్ గోయంకా గారు, ఆ తర్వాత మన స్టేట్స్మన్ సిఆర్ ఇరానీ గారు, ఇలాంటి కొద్ది మంది తప్పితే ఎక్కువ మంది ప్రభుత్వం, అద్వానీ గారు చెప్పారు, ప్రభుత్వం కాస్త భంగం అంటే శాస్త్రాంగ ప్రమాణం చేశారు వీళ్ళంతా కూడా. బెండ్ అంటే మీరు ప్రొస్టేట్ బిఫోర్ దెమ్ అని ఆయన పుస్తకాలు రాశారు అద్వానీ గారు. అలాంటి పరిస్థితి ఉండేది. ఈయన నిర్భయంగా, నిర్మోహటంగా ఆయన అనుకున్నది రాసేవారు. లోకనాయక్ జయప్రకాష్ రాణ్ గారు మరణించిన సమయంలో వారి గురించి ఆంధ్రభూమి పత్రికలో, ఎందుకంటే నాకు జయప్రకాష్ రాణ్ అంటే చాలా ఇష్టం, ఆ ఉద్యమంలో ఉన్నవాళ్ళలో నేను ఒకడిని యువకుడుగా. ఆయన రాసిన సంపాదకీయాన్ని జేపీ మార్గంలో నడిచిన వ్యక్తిగా నేను వాటికి మర్చిపోలేండి. ఆయన కొటేషన్లో రాశారు, ఇవాళ కొత్త తరహా నాయకులు ప్రజల్ని ఉద్ధరిస్తున్నారు. మహాభారత ఇతిహాసంలో బకాసురుడిని చూసి భీముడు వాకృచ్చినట్టు వాళ్ళ భాష వేరు, వాళ్ళ ప్రవర్తన వేరు. జయప్రకాష్ నారాయణ్ మీలాంటి విరాట్ పురుషుడు మళ్ళీ ఉదయించేదన్నడో, యుగమందు ఒక మాట అంతే కదా అన్నాడు. ఎంత అద్భుతమైన మాటలు, పద ప్రయోగాలు ఆయన చేశాడో చూడండి. ఇలాంటి మాటలు అలవోకగా ఆయనకు వచ్చాయి. అలాంటి వాటిని వాడగలిగిన వాడి వేడి శ్రీ గోరా శాస్త్రి గారి కళానికి మాత్రమే ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన ఆంధ్రభూమి సంపాదకుడిగా ఉన్నప్పుడు గోండా వంటి ఒక రాజకీయ నాయకుడు సంబంధించిన ఒక వార్త ప్రచురించారట. ప్రచురిస్తే దానికి మండిపోయిన ఆ గోండా గారు పత్రిక కార్యాలయానికి వచ్చి నానా గొడవ చేశారట. గొడవ చేసి, సరే అండి మీరు ఖండన రాసివ్వండి వేస్తానని చెప్పారు. ఇంత హడావుడి చేస్తారు కదా, ఖండన రాసివ్వండి అని. సరే ఆ ఖండన పంపిస్తే ఆ ఖండనను 4 వాక్యాల్లో 6 పేజీలో వేశారు. వేస్తే ఆయనకి, ఆ నేతగారికి మళ్ళీ ఆఫీస్కి వచ్చి మహాగోళ చేసి, ఏమయ్యా నేను ఖండన పంపిస్తే దాన్ని 6వ పేజీలో వేస్తావా అన్నాడు. అంటే అవునండి 7వ పేజీలో కదా, ఏం చేయమంటారు అన్నాడు. అంత తక్కువ సమాధానం చెప్పి ఆయన నిర్భయత్వానికి ఇది ఒక ఉదాహరణ. వినాయకుడి వీణ శీర్షికతో కాలం రాసి దశాబ్దాల పాటు అక్షరాల వీడియోలను ఒలికించి పలికించిన లక్షలాది పాఠకుల ప్రసాదాన్ని ఆయన పంచారు. సంపాదకీయాలకు ఆయన పెట్టే హెడ్డింగు కవితాత్మకంగా ఉండడంతో పాటు ఆలోచింపజేసేవిగా, తురకలు వేసేవిగా ఉండేవి. ఏ ప్రత్యేకత లేని ఒక తంతుగా ముగిసిన కాంగ్రెస్ సమావేశాల గురించి సంపాదకీయం రాస్తూ ఉష్ట్రపక్షుల సమావేశం అని హెడ్డింగ్ పెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో సమావేశాన్ని ఉష్ట్రపక్షుల సమావేశం హెడ్డింగ్ పెట్టారు. ఆ సంపాదకీయం ఆ రోజుల్లో చాలా సెన్సేషన్, అంటే సంచలనం కలిగించింది. ఈ సందర్భంగా గోరా శాస్త్రి గారి వ్యక్తిత్వం గురించి సినారా గారు రాసిన 4 మాటలు ఇందాక చెప్పారు కదా. తుతులకు మనసు అనేవాడు, బతుకు విద్య నేరం అనేవాడు, పొద్దును బట్టి తిరగనివాడు, పురోగతిని మరువనివాడు. ఆయనే గోరా శాస్త్రి. అద్భుతంగా ఆయన 4 మాటల్లో వర్ణించారు. ఎవడన్నా పొగిడినా కూడా ఆయన పొగడ్తలో కొరిగిపోయేవాడు కాదు. అలాగే బతుకుదీరు మార్గం చూద్దాం అని ఉంటారు. ఇప్పుడు చాలామంది చూస్తున్నాం మనం అందరం. అప్పుడప్పుడు సరదాగా అంటుంటారు, సంపాదకుడు అంటే సంపాదించేవాడని, సంపాదకుడు అంటే సంపాదించేవాడని చెప్పారు. ఎందుకు ఆ మాట వాడాల్సిన పరిస్థితి? కొంతమంది ఆ విధంగా ఆ మార్గంలో పయనిస్తున్నారు కాబట్టి జర్నలిజం మీద విలువ
తగ్గిపోతాం, ప్రమాణాలు తగ్గిపోతా ఉన్నాయి. ఈ నిజాన్ని నిర్భయంగా చెప్పదామని అంటే యొక్క మనస్తత్వం తగ్గిపోతా ఉంది. వాడు రాసినా దాన్ని రాసేవాడు ఒకడు, దాన్ని వేసేవాడు ఒకడు. లేదంటే పేపర్ వాళ్ళు వేయాలి కదా, మనం రాస్తాం, అవి వాళ్ళ సంఖ్య తగ్గిపోతా ఉంది. దాన్ని బట్టి ఇతరులు కూడా మనకెందుకు అని చెప్పి అనుకుంటున్నారు. ఈ పరిమితమైన అవగాహనకు అతీతమైన ఉన్నత హృదయులు, మేధావంతులు ఎంతోమంది ఉంటారు. ఒక గలం చేతితో పట్టుకోగానే మన స్ఫురణకు తెచ్చుకోండి, మనకన్నా ఉత్తమ సంస్కారులు, జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకున్న వారు పాఠకుల్లో ఎందరో ఉన్నారు. పరిమితమైన మన అవగాహనకు అతీతమైన ఉన్నత హృదయులు, మేధావులు ఉంటారు. అందువల్ల మీ రాతల్లో వ్యర్థమైన గారడీలు చేసి నవ్వులు పాలు కాకండి అని ఆయన చెప్పారు. నేటి జర్నలిస్టుకి సరిగ్గా సరిపోతుంది. కొంతమందికి ప్రజాస్వామ్య వ్యవస్థకు మీడియా 4వ మూల స్తంభం. సమాజంలో ముఖ్యమైన వ్యవస్థలైన శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు తమ పరిధిని దాటినప్పుడు లేదా దారి తప్పినప్పుడు ప్రజాపక్షం వహించి వాటిని హెచ్చరించి సరైన మార్గంలో పెట్టే గురుతరమైన బాధ్యత మీడియాదే. ఈ విషయాన్ని పాత్రికేయులు అందరూ, పత్రికా రంగంలో ఉన్న అందరూ కూడా గుర్తించాలని చెప్పని నేను మనవి చేస్తున్నాను. మన దేశ స్వతంత్ర కాలంలో పత్రికలు పోషించిన పాత్ర, ప్రజలను ఆ ఉద్యమం వైపు నడిపించిన యొక్క పాత్ర అది అమోఘమైంది. దేశోద్ధారక కాశీనాథు నాగేశ్వర పంతులు గారు, నార్ల వెంకటేశ్వరరావు గారు తమ కలం పోరాటం ద్వారా స్వాతంత్ర కాంక్షను తిరిగి వారి గుండెల్లో రగిల్చారు. పత్రిక ఒకటి ఉన్న 10,000 సైన్యము, పత్రిక ఒకటి ఉన్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో అని నార్ల వారు ఆ రోజుల్లో రాశారు. పత్రిక ఒకటి ఉన్న 10,000 సైన్యం అని, పత్రిక ఒకటి ఉన్న మిత్రకోటి, ప్రజలకు రక్ష లేదు పత్రిక లేనిచో అని సున్నితంగా చెప్పాడు. అంతేకాదు, ఎడిటర్ అయిన వాడు బిడియం చూపుతో దాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపు కూటి రాత కక్కుర్తి రాతరా అంటూ తోటి రచయితలను, భావి సంపాదకులను హెచ్చరించిన యోధుడు ఆయన నార్లవారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా దేశ నిర్మాణంలో సామాజిక రుగ్మతను తొలగించడం, పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వాన్ని నడిపించడంలో పత్రికలు అద్భుతమైన పాత్ర పోషించాయి. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా దేశ చరిత్రలో చీకటి రోజులుగా భావించే అత్యయిక పరిష్కారంలో పత్రికా స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నించినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్, స్టేట్స్మన్ అలాంటి మెయిన్ స్ట్రీమ్ కూడా ఉంటాను. అలాంటి కొన్ని పత్రికలు తప్పితే మిగతా వాళ్ళందరూ ప్రభుత్వానికి లొంగిపోయారు. అందుకని మనం ఇవాళ గోరా శాస్త్రి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన పేరుతో అవార్డు ఇస్తున్నాం. ఎందుకు? అలాంటి మహనీయుడు ఆయన చూపినట్టు దారిలో నేటి తరం జర్నలిస్టులు నడవాలి, వారికి ప్రేరణ రావాలనేది ఈ యొక్క ప్రముఖమైన ఉద్దేశం. నేను ఎప్పుడు చెప్తుంటాను, పత్రికల వారికి సంచలనానికి దూరంగా, సత్యానికి దగ్గరగా సంచలనానికి దూరంగా ఉన్నాయంటే వాళ్ళు సత్యానికి దూరంగా సంచలనానికి దగ్గరగా ఉంటున్నారు ఎక్కువ మంది. ఏదో ఒకటి రాస్తే కానీ మామూలు వార్త ఏముంటుందని దాంట్లో ఏదో ఒకటి సెన్సేషన్గా పెడితే బ్రేకింగ్ న్యూస్ను బ్రేక్ చేయడం, బ్రేకింగ్ న్యూస్ అంటే న్యూస్ను బ్రేక్ చేయడం, అది జరుగుతోంది వాళ్ళ. దాంతోపాటు ఈ సోషల్ మీడియా ఒకటి వచ్చి యాంటీ సోషల్ మీడియాగా తయారైపోయి మనం చూస్తున్నాం ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, వాళ్ళ సమాజంలో ఎన్ని తప్పుడు దారులు పోతున్నారు, మన యువత ఎలాంటి మార్గం పడుతూ ఉందో. వీటన్నిటి పట్ల జర్నలిజంలో పనిచేస్తున్న వాళ్ళు, పత్రికలు నిర్వహిస్తున్న వాళ్ళందరూ జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరం ఎంత ఉంది, ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఎంత ఉంది. ప్రమాణాలు చేయడం కాదు, ప్రమాణాలు అంటే స్టాండర్డ్స్ని పాటించాల్సిన అవసరం ఎంత ఉంది. ఈ ప్రపంచం మొత్తం అంతా ఇవాళ ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటుంది. యుద్ధాలు, ఘర్షణలు, వాటి వల్ల తలెత్తున్న ఎన్నో సమస్యలు వాళ్ళెవరో ఎంతో చేసుకుంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ఆయన తిన్నది అరగడం లేదు, ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇరాను, కానీ మనందరం బాధపడుతుంది. సామాన్య ప్రజలపైన భారం పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆడికి రావాలి, గ్యాస్ బయట నుంచి రావాలి. ఈ ఇబ్బందులన్నీ కూడా సామాన్య జనానికి ఇబ్బందులు కలిగిస్తూ, అందువల్ల యుద్ధాలు మంచివి కాదు. పీస్ ఈజ్ ద ప్రీరిక్విజిట్ ఫర్ ప్రోగ్రెస్. ఇఫ్ యూ హ్యావ్ టెన్షన్, యూ కెనాట్ పే అటెన్షన్ అండ్ హ్యావ్ రిటెన్షన్ అండ్ యూ విల్ బి డూయింగ్ ఓన్లీ ప్రిటెన్షన్. బాగున్నట్టు అనుకుంటాము. అందుకని ఎప్పుడు కూడా ఉద్రిక్తతలు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, సమాజంలో సృష్టించే పరిస్థితి మనం ఎప్పుడు కనిపించకూడదు. అలాంటి పత్రికా రచనలను ప్రోత్సహించకూడదు.
దాంతోపాటు ఈ అగ్గి రాజుకుంటున్నప్పుడు ఆర్పడానికి ప్రయత్నించాలే కానీ దానికి ఆజ్ఞం పోయకూడదు. ఇది అందరూ గమనించాల్సి ఉంది. శ్రీ వదేశ్వర గారు నాకు స్వరపరిచితుడు. నేను జయాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నప్పటి నుంచి వదేశ్వర గారు నా ప్రసంగాలను కవర్ చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఎంతో నిబద్ధత కలిగిన జర్నలిస్ట్, నాణ్యమైన జర్నలిస్ట్, నాణ్యం ఉండేది, నాణ్యమైన జర్నలిస్ట్, ప్రతిభావంతుడైన జర్నలిస్ట్, విలువలు పాటిస్తున్నట్టు జర్నలిస్ట్. ఇంతకన్నా ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటి నిబద్ధత కలిగి ఉండడం, కమిట్మెంట్. రెండవది క్వాలిటీ, నాణ్యమైన జర్నలిస్ట్. మూడవది స్కిల్డ్ పర్సన్ అండ్ ఆల్సో పర్సన్ హూ ఈజ్ అబ్జర్వింగ్ స్టాండర్డ్స్, మెయింటైనింగ్ స్టాండర్డ్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. ఇవన్నీ కూడా ఆయనకి సరిపోతాయి. ఆ మాటలన్నీ కూడా ప్రతి మాట ఆయనకి సరిపోతుంది. దీంట్లో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. నేను ముఖశుద్ధి చేయడం అసలు చేయను అనుకోండి ఎవరిని. మామూలుగా నాకు ఇష్టమైతేనే నేను అభినందిస్తే ఎవరినన్నా, ఇష్టమైనప్పుడు గమ్ముకుంటాను. ఇంతకుముందు అయితే విమర్శించేవాడిని రాజకీయంలో ఉన్నప్పుడు. ఇప్పుడు రాజకీయం లేదు కాబట్టి ఏదన్నా పాలసీ మ్యాటర్ ఉంటే విమర్శిస్తానే కానీ వ్యక్తులను విమర్శించడం లేదు. రాజకీయంలో లేదు కాబట్టి ఆ రాజకీయాలు వదిలిపెట్టేసి రాజ్యాంగ పదవిలోకి వెళ్ళాను కాబట్టి ఆ పదవి అయిపోయినప్పటికి కూడా నేను ఆ ప్రమాణాలను అదేవిధంగా పాటించాలని నియమం పెట్టుకున్నాను. అయితే గమ్ముగా ఉండాలని గమ్ముగా ఉండలేదు, తిరుగుతున్నాను. మామూలు నేను చెప్పాను, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు అని చెప్పాను. శ్రీ జర్నలిస్టులో శ్రీ వదేశ్వరిని నేటి జర్నలిస్టులు వారిని ఆదర్శంగా తీసుకోవాలి. వారు అటు తెలుగు పత్రికల రిపోర్టింగు, ఆంగ్ల పత్రికల రిపోర్టింగు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా రాణించాడు ఆయన. 3 in 1 or 1 in 3 అన్నట్టు. అనువాదంలో అందేవేసిన చెయ్యి వదేశ్వర్ గారు, విజయ్ కుమార్ గారి పుస్తకాలు, అనేక పుస్తకాలు ప్రచురిస్తూ ఉంటారు. పలువురి జీవిత చరిత్రలకు సంపాదకుడిగా, అనువాదకుడిగా వ్యవహరించడం ఆయన ప్రతిభకు అర్థం పెడుతుంది. వీటన్నిటిని మించి మానవ సంబంధాలు, ఇందాక వాళ్ళ అబ్బాయి చెప్పినట్టుగా మానవ సంబంధాలు విలువ తెలిసిన మంచి మనసున్న వ్యక్తి. ఆ హ్యూమన్ రిలేషన్స్ అది చాలా అవసరం ఈ ప్రజాస్వామ్య దేశంలో. హ్యూమన్ రిలేషన్స్ ఉండాలి. ఆ సంబంధాలు ఎంతగా మనం పెంచుకుంటే అంతగా మనకి విషయం అర్థం అవుతుంది. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు రాజకీయాల్లో చాలామంది ఏమైనా నువ్వు ఎక్కడ ఏ కాలేజీ చదివావు అనేవాళ్ళు. నేను ఏదో మామూలుగా మా ఊరు కాలేజీ చదువుకున్నాను. ఇక మెడికల్ రాజు అక్కడ శ్రీరామ్ కాలేజ్, స్టీఫెన్స్ కాలేజ్, దాంట్లో చదివిన వాళ్ళు ఉండేవాళ్ళు రాజకీయాలు. కొంతమంది వాళ్ళ పేరు చెప్పేవాడుగా చెప్పను. వాళ్ళు అనేవాళ్ళు, అందరికీ ఆశ్చర్యం. నేను వీధి బడిలో చదువుకున్నానయ్యా. నేను చదువుకున్నప్పుడు స్కూల్లో బెంచీలు లేవు, ఇసుక మీద కూర్చున్నాం. ఆ తర్వాత పథకం కూడా లేవు. మొదట్లో ఇసుక మీద రాయించేవాళ్ళు. ప్రజోత్పత్తి, అంగీరస, శ్రీముఖ, ఈ నక్షత్రాలని చెప్పేవాళ్ళు. నక్షత్రాలు కాదు, అలా చదువుకొని వచ్చాను నేనంటే వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగించేది. నిజంగా నేను తెలుగు మీడియంలో చదువుకున్నా, హిందీ కూడా పెద్ద చదువుకోరా. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత హిందీలో మాట్లాడడం, ఇంగ్లీష్లో మాట్లాడడం, తెలుగులో మాట్లాడడం, ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు వాళ్ళందరికీ అనుమానం వచ్చేది, ఏదో దాస్తున్నాడు. నేనేం దాచలేదని చెప్పేవాడిని. ఈ మానవ సంబంధాలు ఎక్కువగా ఉండడం వల్ల దేశంలో నేను ఇందాక చెప్పినట్టుగా 17వ ఏట నుంచి పర్యటనలు ప్రారంభించడం వల్ల మానవ సంబంధాలు, ప్రజా జీవితంలో ఉండే యొక్క ఆసుపాసులు, అలాగే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి చూసి వాటిని అర్థం చేసుకోవడం వల్ల రాజకీయాల్లో తొందరగా పైకి రాగలిగానని చెప్పి నేను భావిస్తున్నాను. నేను చిన్నప్పుడు నెల్లూరులో మా ఊరిలో వాజ్పేయి గారు వస్తుంటే ఆయన గురించి టాంగాలో కూర్చొని మైక్ అనౌన్స్మెంట్ చేసేవాడిని. కాలేజీ స్టూడెంట్స్ లీడర్గా ఉన్నాను నేను. ఏమని, అటల్ బిహారీ వాజ్పేయి గారు తరుణ హృదయ సామ్రాట్ అనేవాళ్ళు ఆ రోజులు. అటల్ బిహారీ వాజ్పేయి గారు మన ఊరికి వస్తున్నాడు, సాయంత్రం బహిరంగ సభ ఉంది, దానికి అందరు రండి, దయచేయండి, కోపటి మైదానంలో సభ ఉందని అలా చెప్పిన మనిషి అదే అటల్ బిహారీ వాజ్పేయి అద్వానీ గారి మధ్యలో కూర్చొని అధికార పార్టీకి అఖిల భారత అధ్యక్షుడి అవకాశం వచ్చిందని నేను భావించాను.
ఈ జనాన్ని చదవడము, జనాన్ని గురించి తెలుసుకోవడం, జనం మధ్యలో ఉండడం, మానవ సంబంధాలపైన సరైన అధ్యయనం చేయడం వల్లనే ఆ స్థాయికి చేరుకోవడం అని చెప్పి నేను భావిస్తున్నాను. మన శ్రీ వజేశ్వర్ మంచి మనసున్న వ్యక్తి, రాగద్వేషాలకు అతీతంగా స్నేహ ప్రాధాన్యం తెలిసిన వ్యక్తి. రాజకీయ నేతలు ప్రలోభాలు పెట్టడానికి ప్రయత్నించినప్పుడు లేదా మంచి మనసుతోనే డబ్బు ఇవ్వజూపినప్పుడు ఆయన తన విలువల నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు జరగలేదు. ఈ నిజాయితీ ఆయన్ను ఈ రంగంలో ఉన్నతుడిగా నిలిపింది. జర్నలిస్టులు అందరికీ ఉపయోగపడే ఎన్నో చర్చాగోష్ఠులు, వర్క్షాపులు ఆయన నిర్వహించడం మంచి విషయం. మంచి జర్నలిస్ట్ కావడానికి ఆయన ఒక సూత్రం రూపొందించారు. ఆసక్తి ఉన్నవారు ఆయన అడిగి తెలుసుకోవచ్చు. దానికేం మేధో హక్కులు లేవు. భారతీయ కళలు, సాహిత్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన చేసిన కృషి అభినందనీయమైంది. ఆయన ప్రతిభను గుర్తించి ఎన్నో పురస్కారాలు వరించి రావడం సంతోషకరం. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ప్రతిభా పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జీవన సాఫల్య పురస్కారం, అలాంటి ఎన్నో పురస్కారాలు వారికి లభించాయి. గోరా శాస్త్రి గారి ఆశయాలకు తగ్గట్టుగా నిర్భయంగా, నిష్పాక్షికంగా విలువల ప్రయాణం చేస్తున్న వజేశ్వర్ గారికి తాజాగా శ్రీ గోరా శాస్త్రి గారి పేరిట పురస్కారం దక్కడం అభినందనీయం. ఆయన మున్ముందు మరిన్ని పురస్కారాలు అందుకోవాలని, భావి జర్నలిస్టులు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ సందర్భంగా మిత్రుడు శ్రీ శ్రీనివాస్ వాసుదేవరావు గారి ఇది కవితా సంకలనం జాతరను ఆవిష్కరించడం కూడా సంతోషంగా ఉంది. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కవిత్వం అంటే భాషాడంబరం కాదు, అది హృదయ స్పందన. ఒక సంఘటన చూసినప్పుడు, ఒక పరిణామానికి సాక్షిభూతంగా ఉన్నప్పుడు ఒక ఆవేశమో, ఆవేదనో, సంతోషమో, విచారమో, నిర్వేదమో కలుగుతుంది. దాన్ని కవితాత్మకంగా వ్యక్తీకరించడమే కవిత్వం. కవిత్వ లోతును తెలుసుకోవడం అంటే పరశురాల పట్ల కవి అనుభవ లోతును తెలుసుకోవడమే. ఈ పుస్తకంలో చెట్టు పద్యం అనే ఒక కవిత ఉంది. చెట్లను ఇష్టాసారంగా నరికివేయడంపై ఆవేదన చెందుతూ రాసిన కవిత అది. సమాజం పట్ల, ప్రకృతి పట్ల శ్రీనివాస్ వాసుదేవ్ గారికి ఎంత ప్రేమ ఉందో ఈ కవిత మనకు తెలియజేస్తుంది. కవితకు అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. ఈ లక్షణాలు ఈ పుస్తకంలో కనబడుతున్నాయి. ఇలాంటి రచనలు ఆయన నుంచి, అలాగే రచన వ్యాసారంగంలో ఉన్నట్టే మిత్రులందరి నుంచి కూడా మరింతగా రావాలని కోరుతూ మరొకసారి మిత్రులు శ్రీ వజేశ్వర్ గారిని అభినందిస్తూ నేను అందరు జర్నలిస్టులు కోరుతున్నాను, దయచేసి మీకు అవకాశం ఉంటే ఒక్కసారి గోరా శాస్త్రి గారి జీవితాన్ని చదవండి. మనవాడు, మన తెలుగువాడు, అంతటి గొప్ప ఔన్నత్యం కలిగిన స్థాయికి 2 భాషల్లో అద్భుతంగా, ఇందాక చెప్పినట్టుగా నిక్కచ్చిగా, నిర్భయంగా, నిజాయితీగా వార్తలను రాయడము, సంపాదకీయాలు రాయడం, అలాంటివి వాటిల్లో ఆయన మనం మార్గదర్శకంగా చూసుకొని ముందుకెళ్ళాలని చెప్పని ఈ నేటి కాలంలో ఉన్న జర్నలిస్టుకి పిలుపునిస్తూ మరొకసారి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు. ఇందాకే చెప్పినట్టుగా ఎక్కువసేపు ఉండలేకపోవడం కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది. ఇబ్బంది కలిగిన ఈ 2, ఒకటి గౌరవ శాస్త్రి గారు మీద గౌరవం, 2 వజేశ్వరి మీద ప్రేమే ఓ ఎంతసేపు నన్ను నిలబెట్టిందేమో. లేకపోతే నేను మిగతా అధికారులంతా కూడా గంటకు మించి ఎక్కడ కార్యక్రమం ఉండవలేదు. అది శారీరక కలిగినట్టే అసౌకర్యం, దానికి చేయగలిగిన మార్గం కూడా ఏమి లేదు. మరీ ఎక్కువగా బండికి ఎక్కితే అది తన పని తాను చేస్తుందేమో చెప్పలేము. మనం శరీరం తన పని తాను చేస్తే మనం ఇబ్బందులు పడతాం. ధన్యవాదాలు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.